రిక్రియేషన్ సెంటర్ కి 1870 లాగా టోటల్ గా 25,000 ఈ సందర్భంగా నాకు సన్నివేశం గుర్తొస్తా ఉంది. రమేష్ గారు చెప్పేది అంటే ఒక సన్నివేశం గుర్తొస్తా ఉంది. ఒక్క నిమిషం 7/2/2022 రిలీజ్ చేసి రమేష్ గారు చెప్తే నాకు సన్నివేశం గుర్తొస్తా ఉంది. కాదు కాదని ఒక్క నిమిషం. ఆనాపల్లి అంటే ఒక సినిమాలో కోడిని ఆలాడదీసి పెడతా ఉంటారు. కోడిని ఆలాడదీసి ఇదిగో కోడి కూర అని చెప్పి కింద ఉంటానని తింటా ఉంటారు. మీరు చెప్పే మాటలు ఆ విధంగా ఉన్నాయి. మీరు చెప్పే ఆనాపల్లి సినిమాలో కోడిని ఆలాడదీసి అన్నం తిన్నట్టుంది. నేను చెప్తా ఉన్నా కాదండి. ఫస్ట్ నుంచి ఆయన మొత్తం ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అవటం అంటే విజయ్ గారు మీ దగ్గరికి వస్తా. రమేష్ గారు మీరు ఒక ప్రశ్న వేశారు. ఒక్క నిమిషం, మీరు ఒక ప్రశ్న వేశారు. ఓకే, మీరు ఒక ప్రశ్న కృష్ణాంజలి గారిని వేశారు, వారి సమాధానం కృష్ణాంజలి గారు ప్లీజ్ చెప్పండి. డైరెక్ట్ గా రమేష్ గారికి సమాధానం చెప్తాను, క్లుప్తంగా కూడా చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా గూగుల్ డేటా సెంటర్ విషయంలో మేము స్వాగతిస్తున్నామని మాట్లాడి ఇంకా క్లారిఫికేషన్స్ కావాలి అనేటువంటి విధంగా మాట్లాడలేదు. గుడివాడ అమర్నాథ్ ఆ స్థాయిలో మాట్లాడలేదు. ఇంకొకటి ఏమిటి అంటే ఇది ఒక గోడౌన్ లాంటిదే, దీంట్లో ఏ ప్రయోజనం లేదు అనేటువంటి నెగిటివ్ అంశాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యువత నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందనేటువంటిది వాళ్ళకి స్పష్టంగా అర్థమైన తర్వాతే ఈ రోజున రమేష్ గారు ఏదైతే మాట్లాడారో ఆ విషయాల వైపు వాళ్ళు దాన్ని సరి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సరి చేసుకోవడం నేను చెప్తున్నాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున వచ్చినటువంటి లైన్ మేము ఆహ్వానిస్తున్నాం. దీని మీద ఇంకా క్లారిఫికేషన్స్ కావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి, ప్రభుత్వం నుంచి క్లారిఫికేషన్స్ కావాలని అడగటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక్క నిమిషం బిఫోర్ దాట్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం కిరణ్ గారు. ఒకటి గూగుల్ డేటా సెంటర్ అంటే కేవలం గూగుల్ డేటా సెంటర్ పెట్టడం అంటే ఉపాధి కల్పించటమే. నేను చెప్తానండి, కన్స్ట్రక్షన్ కి సంబంధించి డైరెక్ట్ గా వచ్చే ఉద్యోగాలు దరిదాపుగా 60,000 ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ తో ఇండైరెక్ట్ గా వచ్చే ఉద్యోగాలు 40,000. ఆపరేషన్ వినండి, ఆపరేషన్ టెక్నికల్ అండ్ వినండి సార్, వినండి డేటా సెంటర్ వినండి. రమేష్ గారు, ప్రజలకి వాస్తవాలు వెళ్తుంటే మీరు భయపడిపోతున్నారు. ఉద్యోగ కల్పన గురించి చెప్తుంటే మీరు భయపడిపోతా ఉన్నారు. ఈ భయంలో నుంచే డేటా సెంటర్ మీద విషయం కక్కుతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీకు డేటా సెంటర్ రావడం ఇష్టం లేదు, ఎందుకంటే యువతకు ఉపాధి కల్పించారు. మీకు డేటా సెంటర్ రావడం ఇష్టం ఉండదు, కంపెనీలు రావడం ఇష్టం ఉండదు, పెట్టుబడులు రావడం ఇష్టం ఉండదు, అశాంతి క్రియేట్ చేస్తారు, రాష్ట్రంలో పెట్టుబడిదారుని బెదిరిస్తారు. మీ నైజం ఫ్యాక్షనిజం తప్ప ఇంకోట్లేదు, విధ్వంసం తప్ప ఇంకోట్లేదు. ఉపాధి నమ్మకాన్ని కల్పిస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో యువతకు ఉపాధి కలిగింది అనేటువంటి నమ్మకం వచ్చేసరికి మీరు కంగారు పడిపోతా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, 180,000 ఉద్యోగాలు ఈ డేటా సెంటర్ ద్వారా రాబోతా ఉన్నాయి. ఒకటి, కన్స్ట్రక్షన్ కి సంబంధించి డైరెక్ట్ గా 60,000 ఉద్యోగాలు, ఇండైరెక్ట్ గా 40,000. ఆపరేషన్స్ వినండి, ఆపరేషన్స్ టెక్నికల్ అండ్ 25,000 ఉద్యోగాలు. సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ వినండి సార్, ఉద్యోగాలు. ఆపరేషన్ సర్వీస్ సెక్టార్ లో 45,000 ఉద్యోగాలు. లేదండి, వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు క్వశ్చన్ వేద్దరు కానీ విజయ్ గారు. అవును, నేను కాదనట్లా. ఒక క్వశ్చన్ రమేష్ గారు ఒక నిమిషం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా ఎంత మందికి ఉపాధి కలిగింది అనేటువంటిది ఒక విజన్. ఆ విజన్ లేదు మీకు. ప్లీజ్ అండి, కంట్రోల్. రమేష్ గారు అలా కాదు, ఒక్క నిమిషం నా మాట వినండి. ఒక్క నిమిషం, కంట్రోల్ ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రిజనరీ నాయకత్వానికి మధ్య ఉన్న తేడా ఇది. ఇప్పుడు ఒకరు క్వశ్చన్ వేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు వినే ఓపిక ఉంటేనే అది ప్రజలకు అర్థం అవుతుంది. ఆయన మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడితే జనానికి ఏమి మెసేజ్ వెళ్తుంది? ఒక్క నిమిషం దయచేసి. రైట్, మీరు ఇందాక అన్నారు. రైట్, నేను అడిగేది ఏంటంటే, ఈ గూగుల్ డేటా సెంటర్, అదాని గూగుల్ డేటా సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు కల్పించే ఉద్యోగాలు ఎన్నో చెప్పమనండి. స్పెసిఫిక్ గా
వీళ్ళ దగ్గర ఆ ఎంఓయు కాపీ లేదు. ఆ ఎంఓయు కాపీలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది ఎవరికీ తెలియదు. అందరూ కూడా ఏదో అభూత కల్పనలో దాన్ని ఆలోచించుకుంటూ చెప్పడమే తప్ప, ఊహాజనితంగా చెప్పడమే తప్ప ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది. అదే ప్రశ్న అడుగుదాం విజయ్ గారు. ఒకటి వాళ్ళు చెప్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 6 లక్షలకు పైగా ఉద్యోగాలను మేము ఇచ్చామంటున్నారు. అది ఎంఎస్సీ ఎంఎల్ఏ వాటికి సంబంధించి కావచ్చు. ఈ గత 5 సంవత్సరాల్లో మేము ఇంత చేసాం. 16 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ జస్ట్ ఈ కంపెనీలకు సంబంధించి ఎంఓయూలు మాత్రమే క్రియేట్ చేసుకున్నారు. ఆ కాపీలు కూడా లేవు. అవి ఏదో మాటలు తప్ప చేతల్లో లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం? వీళ్ళు నిజంగా 6 లక్షల ఉద్యోగాలు కల్పించి ఉంటే ఆ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా ఎవరెవరికి ఎక్కడ ఉద్యోగాలు ఇప్పించారో వాళ్ళ పేర్లతో సహా ఇమ్మనండి. వాళ్ళ వరద కళ్యాణి అసెంబ్లీలో అడిగిందని చెప్తారు కదా. నేను అడుగుతా ఉన్నాను, ఆ లిస్ట్ పెట్టండి, చూపించండి, లిస్ట్ చూపించండి. ఎంఎస్ఎంఈలో పెట్టినటువంటి ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంగా మీరు పంపించిన లిస్టు ని వాళ్ళు అక్కడ పబ్లిష్ చేశారు. రెండోది, ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ ద్వారా వచ్చినటువంటి యువతలో వచ్చినటువంటి నమ్మకాన్ని చూసి వీళ్ళు ఓర్వలేకపోతా ఉన్నారు. యువతలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఒక నమ్మకం కలిగింది. మీరు చెప్పినట్టు లోకేష్ గారు మొన్న కూడా చెప్పారు, మేము ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనటువంటి హామీ యువతకు 20 లక్షల ఉద్యోగాలు అటు ప్రభుత్వంలో ప్రైవేట్ లో అన్నారు. ఖచ్చితంగా అది ఇప్పించే ప్రయత్నంగా ఏమైనాయి? అరే మీరు మాట్లాడినంతసేపు రన్నింగ్ కామెంటరీ అయితే ఎట్లాగండి రమేష్ గారు? ఇప్పుడు ఒక గూగుల్ డేటా సెంటర్ వస్తే ఏ విధమైన ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఏ ఎంఎల్ ద్వారా ఎంతమందికి వస్తుంది, డైరెక్ట్ గా ఎంతమందికి వస్తుంది, ఇండైరెక్ట్ గా ఎంతమందికి వస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్తా ఉంటే మీరు అడ్డుపడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి మాధ్యమాలు అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, మీకు గూగుల్ డేటా సెంటర్ రావడం ఇష్టం ఉందా లేదా? యువతకి ఉపాధి కల్పించడం మీకు ఇష్టం ఉందా లేదా? మీరు దాని గురించి మాట్లాడండి. పెట్టుబడులు వస్తా ఉన్నాయి. మా హయాంలో ఈ రోజున వినండి, ఇవాళ లోకేష్ గారు పెట్టుబడుల కోసం అన్ని దేశాలు తిరుగుతా ఉన్నారు, సఫలీకృతం అవుతా ఉన్నారు. కానీ మీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి పర్యటనలు, ఇటువంటి పెట్టుబడులు మనకు అసలు తెలుసా? మనకి కోడిగుడ్డు పెట్టడం తప్ప, కోడిగుడ్డు పెట్టాలా, హ్యాచరీ చేయాలని చెప్పడం తప్ప పెట్టుబడులు దాటం మీకు చేతయిందా? మీకు అసలు పెట్టుబడి అంటే ఏంటో తెలుసా? మీకు అసలు ఫిష్ మార్కెట్, మటన్ మార్కెటే కాదు, ఫిష్ మార్కెట్, మటన్ మార్కెట్ కాదు పెట్టుబడి అంటే. రమేష్ గారు ప్రపంచానికి నమ్మకం కలిగించింది ఆంధ్రప్రదేశ్ గారి నాయకత్వంలో. ప్రపంచ ఇన్వెస్టర్లు మీరు కూడా తెలంగాణ చెప్పాడు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకు తింటున్నాడు రోజు ఫిష్? మానేయొచ్చు కదా. వీళ్ళ దారిద్ర్యం ఎట్లా ఉంటదంటే, వీళ్ళ భావ దారిద్ర్యం ఎట్లా ఉంటదంటే, యువతకి ఉపాధి కల్పించడం చేత కాక మీరు ఫిష్ మార్కెట్లు పెట్టుకోండి, కడపలో కూడా ఫిష్ మార్కెట్ వస్తుంది. ఫిష్ మార్కెట్ మీరు ఉన్నప్పుడు ఉన్నాయి, మీరు లేనప్పుడు ఉన్నాయి, ఫ్యూచర్ లో ఉంటాయి. దానికి ఫిష్ తినద్దని చెప్పడానికి ఏమన్నా బోడిగుండుకి మోకాలకు ముడి పెట్టినట్టు మీరు చేసేది చేశారని అడుగుతారు. దాని సమాధానం చెప్పండి. కృష్ణన్న అడిగాడు, మీరు జియో గురించి పాఠం చెప్పారు, అది ఇంప్లిమెంట్ చేశారని అడిగాడు. దానికి సమాధానం చెప్పండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కృష్ణాంజనేయులు గారు, రమేష్ గారు ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం అండి. మీరు కాదు, ఒకరి తర్వాత ఒకరిని మాట్లాడమంటే సమయం ఇలానే వృధా అవుతుందండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. 2022లో ఒక ప్రాజెక్టు శాంక్షనింగ్ కి రకరకాల ప్రాసెస్ ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, ల్యాండ్ ఎక్విజిషన్,